జోగిందర్ శర్మ 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి ఓవర్ని వేసిన బౌలర్. ఆ తర్వాత జట్టులో అవకాశాలు రాకపోవడంతో క్రమంగా ఆటకి దూరమయ్యాడు. హర్యానా పోలీస్ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న వీడియోని జోగిందర్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా కాలం తర్వాత ధోనీని కలిసా. ఇదొక విభిన్నమైన అనుభూతి. మనం కలిసి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది అని జోగిందర్ క్యాప్షన్ ఇచ్చాడు. మేమిద్దరం కలిసి భారత జట్టుకి ఆడాం. చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించాం. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ అనుభూతి విభిన్నంగా ఉంటుంది. అందులో విరాట్ అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తాడు. మిడిల్ ఓవర్‌లో కోహ్లీతో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడా. ఏ మాత్రం అవకాశం వచ్చినా కాసేపు ముచ్చటించుకోవడానికి పక్కకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మేం తరచూ కలుసుకోకపోయినా మా మధ్య అనుబంధం అద్భుతంగా ఉంటుంది అని ధోని తెలిపారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి కలిసి విప్లవ్ ఫౌండేషన్ ద్వారా నిధుల సేకరణ కోసం చారిటీని ప్రారంభించబోతున్నారు. క్రికెట్ ఫర్ ఎ కాజ్ పేరిట నిధుల సేకరణలో ధోని, విరాట్ కూడా భాగస్వాములు అవుతారని అతియా, కేఎల్ జోడీ వెల్లడించింది. వారితో పాటు రోహిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, శ్రేయాస్, చాహల్, పంత్, సంజు శాంసన్, జడేజా కూడా చేరబోతున్నారు. విదేశీ క్రికెటర్స్ కూడా ఈ చారిటీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.